హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఎలా అనే దాని గురించి చెప్పబోతున్నాం. యాక్చువల్లీ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి యూట్యూబ్లో చాలామంది చెప్పారు. అందులో చాలామంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మిడిల్ దీన్ని బేస్ చేసుకొని చేయాలి అని చెప్పారు. కానీ ఆ విధానంలో కూడా నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే అది ట్రాఫిక్లో వెళ్తే వర్కౌట్ కాదు. అది ట్రాఫిక్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ట్రాఫిక్లో అంటే ఈ మిడిల్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ కార్స్కి అయితే ఇది మిడిల్ జడ్జిమెంట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు కార్ యొక్క జడ్జిమెంట్ అంటే ఇది ఏ పిల్లర్, దీన్ని ఏ పిల్లర్ అంటారు. సో దీన్ని చూసుకొని మనం రైట్ సైడ్ జడ్జిమెంట్ చేయొచ్చు. అండ్ అది బి పిల్లర్, దట్ ఈస్ ద బి పిల్లర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు కార్కి అయితే మనము మిడిల్ జడ్జిమెంట్ అవసరం లేదు. ఇప్పుడు లారీకి అయితే ఇప్పుడు నేను దీనికైతే డైరెక్ట్ జడ్జిమెంట్ ఫ్రమ్ ది ఏ పిల్లర్ టు బి పిల్లర్ మనం డైరెక్ట్ జడ్జిమెంట్ అనేది చేయాలి. మిడిల్ జడ్జిమెంట్ అనేది అంత కరెక్ట్గా ఉండదని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అదే నేను ఒక లారీ ఎక్కాను, లారీ డ్రైవింగ్ పర్పస్ నేర్చుకుందామని లారీ ఎక్కాను. ఆ లారీలో ఈ మిడిల్ జడ్జిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు లారీ అనేది చాలా విడ్త్ ఎక్కువ ఉంటుంది. లారీ అనేది విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిడిల్ జడ్జిమెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో లారీలో మధ్యలో ఒకటి ఫ్రేమ్ మాదిరి ఉంటుంది. సో అది మిడిల్ జడ్జిమెంట్ అనమాట. అంటే లారీకి మిడిల్ జడ్జిమెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది వెడల్పు విడ్త్ చాలా ఉంటుంది కాబట్టి. సో అలాగే మరి బస్సెస్ అంటే బస్సెస్ కూడా వెడల్పు ఉంటాయి. సో వాటి జడ్జిమెంట్ ఎలా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు మిడిల్ సైడ్ జడ్జిమెంట్ అనేది మనం లారీ ఎక్కినప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. అండ్ కార్కి మాత్రం ఇలా అవసరం లేదు. ఫ్రమ్ ది ఏ పిల్లర్ టు బి పిల్లర్ మనం డైరెక్ట్గా జడ్జిమెంట్ అనేది చేయొచ్చు మిడిల్ జడ్జిమెంట్ లేకుండా. సో మనకు అంటే యాక్చువల్లీ నేను కూడా ఒక యూట్యూబ్లో ఒక పెద్ద ఆయన ఏదో మోటార్స్ అంట ఆయన. సో మిగతా వాళ్ళు చెప్పిన అన్ని వీడియోస్ చూశాను. తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పిన వీడియో చూశాను. సో ఆయన ఏం చెప్పాడంటే డైరెక్ట్గా ఇట్లా ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్ వరకు డైరెక్ట్ జడ్జిమెంట్ అనేది చేయాలని చెప్పాడు. సో అతను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని సో ముందైతే నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను. కానీ డ్రైవింగ్ స్కూల్లో ఏం నేర్పిస్తారు అంటే వాళ్ళు 15 డేస్లో వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం నేర్చుకుంటాం. జస్ట్ 15 డేస్ మాత్రమే. సో ఆ 15 డేస్లో మనకు వాళ్ళు మెయిన్గా స్టీరింగ్ కంట్రోల్, ఎక్సిలేటర్, బ్రేక్ అని వాళ్ళు తోచిన కాడికి వాళ్ళు చెప్తారు. మనకు అర్థమైన కాడికి మనకు అర్థమవుతుంది. కానీ మనకు కంప్లీట్గా అర్థం కావాలి, మనకు బండి అనేది అవగాహన రావాలి అంటే మనము డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 15 డేస్ అయిపోయిన తర్వాత మనం ఒకటి చిన్న వెహికల్ మారుతి 800
మారుతి 800 కానీ ఇట్లాంటిది ఆల్ట్రా LXi కానీ ఒక చిన్న వెహికల్ అనేది మనం పర్చేజ్ చేసి అంటే మనకు బండి అనేది మన దగ్గర ఉంటే మనం ఎప్పుడైనా దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో అట్లా నేను లాక్డౌన్ టైంలో వెహికల్ తీసుకున్నాను. సో ఆ పెద్దాయన యూట్యూబ్లో చెప్పిన ఆ పద్ధతిని బట్టి సో ఆయన అట్లా మిడిల్ సైడ్ జడ్జిమెంట్ అవసరం లేదు, ఏ పిల్లర్ టు బి పిల్లర్ మనం డైరెక్ట్ జడ్జిమెంట్ అనేది చేయొచ్చు అని చెప్పాడు. సో ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను ఆలోచించాను ఎలా అని. సో అప్పుడు ఆలోచించగా నాకు వచ్చిన ఐడియానే ఇట్లా లెఫ్ట్ సైడ్ టైర్కి స్ట్రైట్గా ఒక స్టోన్ పెట్టుకొని సో మన యొక్క కంటి చూపు అనేది మన యొక్క కంటి చూపు అనేది సో ఏ పిల్లర్ అవసరం లేదు, మన యొక్క కంటి చూపు అనేది ఫ్రమ్ ది బి పిల్లర్ టు అక్కడ ఒక స్టోన్ పెట్టుకొని ఉంటాము. ఆ స్టోన్ వరకు మన కంటి చూపు అనేది ఫ్రమ్ ది బి పిల్లర్ టు అక్కడ ఒక స్టోన్ అనేది ఉంటుంది. ఆ స్టోన్ వరకు మన కంటి చూపు అనేది దాని మీద ఉండాలి. సో ఎందుకు అలా అంటే ఆ రాయిని మనం ఏదైతే మనం రాయిని ఎక్కిస్తామో అప్పుడు మనం సెన్సిబుల్గా ఫీల్ అవుతాం. సో రాయిని మనం కరెక్ట్గా ఎక్కించాము అనేది మనం ఫీల్ అవుతాం. కాబట్టి మనం స్టోన్ అనేది పెట్టుకుంటాం. సో ఆ పెద్ద ఆయన చెప్పిన విధంగా నేను సరే బీ పిల్లర్ని డైరెక్ట్ జడ్జిమెంట్ చేయమన్నాడు కాబట్టి దానికి స్ట్రైట్ ఒక స్టోన్ అనేది పెట్టుకొని ఆ స్టోన్ని సక్సెస్ఫుల్గా ఎక్కిస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే టైర్ అనేది డ్యామేజ్ కాని విధంగా అంటే కానటువంటి ఒక స్టోన్, ఆ స్టోన్ అనేది చిన్నగా ఉండాలి, లైట్గా ఉండాలి, మన టైర్ అనేది డ్యామేజ్ కాకూడదు. సో అట్లా ఉంటే కనుక మనం ఎప్పుడైతే ఆ స్టోన్ని సక్సెస్ఫుల్గా మన యొక్క కంటి చూపు ఫ్రమ్ ది రైట్ పిల్లర్ టు ఏ పిల్లర్ టు బి పిల్లర్ మిడిల్గా ఆ యొక్క స్టోన్ మీద ఉంటుందో అదే లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అన్నమాట. సో ఇప్పుడు దాన్ని నేను మీకు ఎట్లా అనేది చూపిస్తాను. సో ముందుగా ఒక లైన్ కారు యొక్క లెఫ్ట్ సైడ్ టైర్ నుంచి కట్టెపుల్ల తీసుకొని స్ట్రైట్గా లైన్ గీసి అక్కడ ఒక స్టోన్ పెట్టాను. తర్వాత రైట్ సైడ్ టైర్ నుంచి లైన్ గీస్తున్నాను. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ ఎలాగైతే చూడాలో రైట్ సైడ్ కూడా మనం లెఫ్ట్ ఐతో చూస్తాము, రైట్ ఐతో చూస్తాం. కాబట్టి మన లెఫ్ట్ ఐ యొక్క వ్యూ టైర్ నుంచి ఆ స్టోన్ వరకు, తర్వాత రైట్ ఐ యొక్క వ్యూ టైర్ నుంచి ఆ స్టోన్ వరకు. స్టోన్ అనేది పెద్దగా లేదు కాబట్టి మనకు రాయి అనేది కనిపించకుండా ఇంకోసారి ట్రై చేద్దాం. అది ఎలా ఎక్కుతుందో చూద్దాం.
ఉంటుంది. సో ఇంకా మీరు దీన్ని కరెక్ట్గా టైర్ కింద పడింది. ఇంకా మీరు దీన్ని సో లెఫ్ట్ ఐ యొక్క వ్యూ, రైట్ ఐ యొక్క వ్యూ కరెక్ట్గా ఆ పాయింట్ మీద అనేది ఉండాలి. సో ఎలాగైతే లెఫ్ట్ సైడ్ టైర్ నుంచి ఇప్పుడు ఇంకొక అట్టముక్క పెట్టాను అక్కడ. లెఫ్ట్ సైడ్ టైర్ నుంచి ఆ అట్టముక్కకు మన లెఫ్ట్ ఐ యొక్క వ్యూ ఎలా ఉంటుందో, తర్వాత రైట్ ఐ యొక్క వ్యూ. సో ఇప్పుడు అక్కడ నేను ఎట్లయితే నిలబడానో ఆ పాయింట్ని 2 ఐస్ అనేవి 2 ఐస్ యొక్క విజన్ అనేది అలా ఉండాలి. 2 ఐస్ యొక్క విజన్ అనేది ఆ పాయింట్ మీద ఉండాలి. దాన్ని చూస్తూ తించాలి. ముక్కను ఎక్కింది. ముక్కను అయితే టైర్ ఎక్కింది. సో నెక్స్ట్ ఇది నేను కార్ని నేను నేర్చుకునేటప్పుడు తెచ్చుకున్న వెహికల్. సో ఈ వెహికల్తో ఇలా ప్రాక్టీస్ చేశాను. సేమ్ ఇప్పుడు ఎలాగైతే మన లెఫ్ట్ ఐ యొక్క వ్యూ, రైట్ ఐ యొక్క వ్యూ, ఆ పాయింట్ లెఫ్ట్ సైడ్ యొక్క ఆ స్టోన్ మీద ఉండాలి అని ఎట్లయితే చెప్పానో, సో అదే పద్ధతిలోనే ఇది ఒక స్టోన్ అన్నమాట. ఇది పెట్టి నేను ఇలాగే ప్రాక్టీస్ చేశాను. సో మన 2 ఐస్ అనేవి ఆ స్టోన్ని ఎక్కడ ఉంది అనేది గెస్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గెస్సింగ్. సో నేను ఇదే పద్ధతిలోనే 2-3కి నేర్పించాను. సో దిస్ ఈస్ అబౌట్ కార్ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్.